ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఫార్మా స్టాఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఫార్మాలో సాఫ్ట్వేర్ రిలేటెడ్గా జాబ్స్ అయిన ఫార్మకో విజిలెన్స్, అలాగే సాస్, అలాగే మెడికల్ కోడింగు మరియు క్యాడ్ రిలేటెడ్గా ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మంచి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేస్తూ చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా లైక్ చేస్తూ చూడడం వల్ల మాత్రమే మన వీడియో అనేది మిగతా మన ఫార్మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చేరడానికి అవకాశం ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మొదటిగా ఫార్మకో విజిలెన్స్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే చూద్దాం అనమాట. వీళ్ళు ఈ కంపెనీ వచ్చేసి బయోక్లినికా నుంచి ఫార్మకో విజిలెన్స్కి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది మనకి మైసూర్ లొకేషన్గా అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ పొజిషన్ కోసం అడుగుతున్నారు అనమాట. ఫ్రెషర్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ కాబట్టి ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఆల్ లైఫ్ సైన్సెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనమాట. ఎంఫామ్, బీఫామ్, బీఎస్సీ మరియు ఎంఎస్సీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ కాబట్టి ఈ నోటిఫికేషన్కి అయితే అందరూ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను. ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి హైదరాబాద్ లొకేషన్గా మెడికల్ కోడింగ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. వీళ్ళు మనకి హెచ్సిసి మెడికల్ కోడర్స్ కోసం అడుగుతున్నారు. లొకేషన్ చూసినట్లయితే మనకి హైదరాబాద్ లొకేషన్గా కంపెనీ వచ్చేసి విజనరీ ఆర్సిఎం అనమాట. మీకు కనుక మెడికల్ కోడింగ్లో ఒకవేళ మీరు సర్టిఫైడ్ అయినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. మీకు ఇక్కడ వీళ్ళ మెయిల్ ఐడి అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. నేను ఆల్రెడీ ఈ కాంటాక్ట్ నెంబర్కి అలాగే ఈ మెయిల్ ఐడికి కూడా నేను కాంటాక్ట్ అయ్యాను. వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అంటున్నారు. సర్టిఫైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఖచ్చితంగా మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి లాంబ్డా థెరపెటిక్స్ రీసెర్చ్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు మనకి క్లినికల్ రీసెర్చ్కి సంబంధించి ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి జాబ్ వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్తున్నారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇవి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మీరు ఈ జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వద్దు. మొదటిగా మనం క్లినికల్ ట్రయల్స్ డిజిగ్నేషన్ వచ్చేసి పిఎం, ఏపీఎం అండ్ సీనియర్ పిఎంకి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే బీఎస్సీ మరియు బీఫార్మసీ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. 7 to 10 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. అది కూడా సిటీలో 7 to 10 years, అలాగే మినిమం 2 years అయితే పిఎంలో అయితే ఉండాలి. లొకేషన్ వచ్చేసి అహ్మదాబాద్గా ఉందన్నమాట. నెక్స్ట్ మనం క్యూసీ అసోసియేట్కి చూసినట్లయితే బీఎస్సీ మరియు బీఫార్మసీ క్వాలిఫికేషన్గా అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే 2 to 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. లొకేషన్ వచ్చేసి అహ్మదాబాద్గా ఉందన్నమాట. నెక్స్ట్ మనం ఈ జాబ్ నోటిఫికేషన్లో చూసినట్లయితే ఫ్రెషర్స్కి క్లినికల్ ట్రయల్స్ అసోసియేట్ పొజిషన్ కోసం అడుగుతున్నారనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ మరియు బీఫామ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎంఫార్మసీ ఫ్రెషర్స్ని అడుగుతున్నారనమాట. అది కూడా ఒకవేళ మీకు సిఆర్సీ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా మీకు అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ లొకేషన్ చూసినట్లయితే అహ్మదాబాద్గా ఉంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం క్యూసీ అసోసియేట్కి వచ్చేసి బీఎస్సీ మరియు బీఫార్మసీ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ అలాగే సీనియర్ క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్కి వచ్చేసి బీఎస్సీ మరియు బీఫామ్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. 2 to 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. లొకేషన్ వచ్చేసి మనకి ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్గా ఉందన్నమాట. నెక్స్ట్ మనం క్లినికల్ ట్రయల్స్ క్వాలిటీ అష్యూరెన్స్కి సంబంధించి చూసినట్లయితే దీనికి వీళ్ళు అడుగుతున్న డిజిగ్నేట్ పొజిషన్ వచ్చేసి క్లినికల్ ట్రయల్ క్వాలిటీ అష్యూరెన్స్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ ఉండాలి మినిమంగా. ఎక్స్పీరియన్స్ అయితే 2 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. లొకేషన్ వచ్చేసి అహ్మదాబాద్గా ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి సింపుల్గా మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు టెలిఫోనిక్ లేదా వీడియో ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి కేటగిరీ రిలేటెడ్గా అనమాట. కంప్యూటర్ ఎయిడెడ్ డ్రగ్ డిజైన్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి రీసెర్చ్ సైంటిస్ట్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి.
క్వాలిఫికేషన్ వచ్చేసి పిహెచ్డి అనమాట. పిహెచ్డి ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి గుజరాత్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అయితే అప్లై చేయండి. వీళ్ళు వాళ్ళ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ఆప్టమ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు మెడికల్ కోడింగ్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. వీళ్ళు ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. మినిమంగా మీకు ICD 10, ICD 9 వీటికి సంబంధించిన మీకు ఫుల్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. మరి దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది, హై స్కూల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే మీకు కోడింగ్ సర్టిఫికేట్ కూడా మీకు అవసరం అనమాట. CPC సర్టిఫికేట్ అయితే మీకు కంపల్సరీ ఉండాలన్నమాట. మరి దీనికి ఎలా అప్లై చేయాలన్న చూసినట్లయితే దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి విప్రో నుంచి వచ్చిందనమాట. వీళ్ళు కూడా ఫార్మకో విజిలెన్స్కి సంబంధించి అడుగుతున్నారు. ఇదైతే ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం ఫ్రెండ్స్. లొకేషన్ వచ్చేసి కోల్కతా లొకేషన్గా ఉంది. వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే 6 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయగలరు. విత్ టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్, PV ఎక్స్పీరియన్స్, నోటీస్ పీరియడ్, కరెంట్ శాలరీ, ఎక్స్పెక్టేషన్స్ అండ్ కోల్కతా లొకేషన్ ఓకే అయితే ఓకే అని మెన్షన్ చేసి మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మనం సీక్వెన్స్ నుంచి మెడికల్ కోడింగ్కి సంబంధించిన జాబ్స్ అనమాట. వీళ్ళు కూడా ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. వీళ్ళు మనకి వితౌట్ సర్టిఫికేట్తో కూడా మీరు ఈ మెడికల్ కోడింగ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. వీళ్ళు ఫ్రెషర్స్ని అడుగుతున్నారనమాట. లొకేషన్ వచ్చేసి చెన్నై లొకేషన్గా ఉంది. ఒకవేళ మీరు కనుక సర్జరీ క్వార్టర్స్ అయితే 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ENM క్వార్టర్స్ అయితే 2 to 4 years ఎక్స్పీరియన్స్. అలాగే ఛార్జ్ ఎంట్రీ అయితే 1 to 2 years, AR కాలర్స్కి 1 to 2 years, AR కాలర్స్ ట్రైనింగ్. ఫ్రెషర్స్ని కూడా అడుగుతున్నారు. ఫ్రెషర్స్ ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. మరి మీరు కనుక ఈ వేకెన్సీస్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ అలాగే మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. వీటికి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ఒమేగా హెల్త్ కేర్ నుంచి వచ్చింది. వీళ్ళు కూడా మెడికల్ కోడింగ్కి జాబ్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ అనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే వీళ్ళు మనకి ఆల్ లైఫ్ సైన్సెస్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్. అది కూడా బయోటెక్నాలజీ, బాటనీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అలాగే నర్సింగ్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ అలాగే ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అన్నమాట. వీళ్ళు మనకి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు, అలాగే ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే లొకేషన్ వచ్చేసి చెన్నైగా ఉందన్నమాట. ఎంప్లాయీ బెనిఫిట్స్ అని, అడిషనల్ డెవలప్మెంట్ కెరియర్ అని ఇలా వీళ్ళైతే చెప్తున్నారు. అవన్నీ కూడా ఒకసారి చూడగలరు. నెక్స్ట్ మనం దీనికి ఎలా అప్లై చేయాలన్న చూసినట్లయితే వీళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబరు అలాగే HR నేము అలాగే మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ఫార్మా లీఫ్ నుంచి వచ్చిందనమాట. ఇది ఫార్మకో విజిలెన్స్కి అలాగే రెగ్యులేటరీ అఫైర్స్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. దీనికి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. అది కూడా ఎంఫామ్లో ఫార్మకాలజీ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. లొకేషన్ అయితే బెంగళూరు లొకేషన్గా ఉంది. ఇదైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట. ఆఫీస్కి వెళ్ళి మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఎలా అప్లై చేయాలన్న చూసినట్లయితే దీనికి సంబంధించిన మెయిల్ ఐడి అలాగే అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చూడగలరు అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి. నెక్స్ట్ మనం మెడికల్ రైటింగ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. మెడికల్ రైటింగ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. దీనికి MBBS లేదా MDS లేదా M.Pharmacy చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే M.Pharmacy చేస్తున్నారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఎవరికైతే ఇంగ్లీష్ బాగా
వచ్చు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేయండి. అదేవిధంగా మీకు స్ట్రాంగ్ క్లినికల్ రీసెర్చ్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఆర్టికల్స్ అనేవి సెర్చ్ చేయాల్సి ఉంటుంది, అలాగే రీరైట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చూసినట్లయితే ఖచ్చితంగా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయండి. ఇదైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. ఖచ్చితంగా అదైతే మీరు చూడగలరు. మరి దీనికి ఎలా అప్లై చేయాలన్న చూసినట్లయితే దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ మనకి చూసినట్లయితే రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్ కోసం అడుగుతున్నారనమాట. ఫ్రెషర్స్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ అనమాట. మరి దీనికి ఎలా అప్లై చేయాలని చూసినట్లయితే వీళ్ళు మనకి ఇది జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అయితే పాయింట్స్ వైజ్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మీరు చదువుకోగలరు. మినిమం అయితే ఫ్రెషర్స్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనమాట. మీకు ఖచ్చితంగా అయితే రీసెర్చ్ సంబంధించి రైటింగ్ అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్లయింట్ ఇలా కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారనమాట. మీకు ఖచ్చితంగా క్లినికల్ రీసెర్చ్కి సంబంధించి అలాగే ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ఇవన్నీ కూడా మీకు వచ్చి ఉండాలన్నమాట. మీకు కనుక ఈ జాబ్ నోటిఫికేషన్కి ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే టోటల్గా ఇక్కడ మనకి 10 వేకెన్సీస్ అయితే చెప్తున్నారు. మీరు ఖచ్చితంగా అయితే అప్లై చేయండి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో. లొకేషన్ వచ్చేసి మనకి న్యూఢిల్లీగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళు మనకి 2 మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీస్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి సాస్కి సంబంధించింది అనమాట. సాస్ క్లినికల్ ప్రోగ్రామర్స్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. ఇది ఫ్రెషర్స్ అలాగే 1 year కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది మన ఇండియా అయితే కాదనమాట, వేరే కంట్రీస్లో మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 1 year అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అలాగే ఎంట్రీ లెవెల్ క్యాండిడేట్స్ కెన్ ఆల్సో అప్లై అంటున్నారు. కాబట్టి మీరు ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. కాబట్టి జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి క్లినికల్ రీసెర్చ్కి సంబంధించి ఫ్రెషర్స్ని అడుగుతున్నారనమాట. మరి ఈ నోటిఫికేషన్ పూర్తిగా ఒకసారి చూసినట్లయితే ఢిల్లీ లొకేషన్గా అడుగుతున్నారు. పొజిషన్ వచ్చేసి క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ పొజిషన్ కోసం అడుగుతున్నారనమాట. దీనికి ఉండవలసిన మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి లేదా బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి క్లినికల్ రీసెర్చ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషనే. ఇదైతే మనకి ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసమే అని చెప్తున్నారనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. మినిమం 3 to 6 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా ఆంకాలజీ స్టడీస్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ మనం క్లినికల్ ప్రాజెక్ట్ మేనేజర్కి వచ్చేసి మినిమం 10 అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారనమాట. దీనికి ఎలా అప్లై చేయాలన్న చూసినట్లయితే వన్స్ మీకు దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడీస్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఇది మనకి ఫిడెలిటీకి సంబంధించి కంపెనీ వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి డ్రగ్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కోసం అడుగుతున్నారనమాట. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ మరియు ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. ఈ జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక్కసారి మీరు చూడగలరు. దీనికి ఎలా అప్లై చేయాలని చూసినట్లయితే ఇది పూర్తిగా అయితే CV సెలక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మన ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన జాబ్ నోటిఫికేషన్స్. అటు ఫ్రెషర్స్కి ఇటు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మంచి జాబ్ నోటిఫికేషన్స్. ఖచ్చితంగా అయితే
అప్లై చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.